వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. సభకు విధిగా రావాల్సిందే, ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాల్సిందే, బయట వ్యక్తిగతంగా చిట్చాట్లు వద్దు అంటూ సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులకు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. శాసనసభకు సభ్యులంతా తప్పనిసరిగా హాజరు కావాలి. కొందరు ఇలా అసెంబ్లీకి వచ్చి అలా సంతకం పెట్టి వెళ్లిపోతున్నారు. ఇలా ఎమ్మెల్యేలు తమ పదవికి ఏమాత్రం అన్యాయం చేయకూడదు. ఇకపై ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కూడా సభ్యుల హాజరు నమోదు చేస్తామని తమ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా 100 కోట్ల నిధులతో చేపట్టనున్న రామాలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు. సీఎం గారి పర్యటన ఏర్పాట్లు, జిల్లా అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల గారు సమీక్ష నిర్వహించారు. భద్రాచల ఆలయ అభివృద్ధి పనులకు 300 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. భక్తుల సేవలో ప్రభుత్వం అనే నినాదంతో ఈ నవమి ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నర్మేటలో నిర్మించిన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఈ నెల 22వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామంటూ కూడా వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఆయన రాసిన అనిమేష వచన కవితా సంపుటికి ఈ అరుదైన పురస్కారం లభించింది. అనిమేష కవితా సంపుటి కోవిడ్ నాటి చీకటి రోజులను ప్రతిబింబిస్తుంది. ప్రపంచమంతా 4 గోడల మధ్య బందీ అయిన వేళ మనుషులు అనుభవించిన వేదన, మరణ మృదంగం సృష్టించిన భయం, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన మార్పులను ఆయన ఈ సంపుటిలో విపులీకరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రపంచానికే దిక్సూచిగా తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుణ్ణి ప్రగతిలో భాగస్వామ్యం చేస్తున్నామని, అందరికీ అవకాశాలను సృష్టిస్తూ ప్రతిఫలాలను ప్రతి ఇంటికి చేర్చేందుకు ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపునిచ్చారు. 6 గ్యారంటీల విషయంలో కొందరు అసత్య ప్రచారానికి తెగబడుతూ బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలు ధీటుగా తిప్పికొట్టాలంటూ పేర్కొన్నారు. సమావేశాలకు సభ్యులు సకాలంలో విధిగా హాజరు కావాలని చెప్పారు. ప్రజాప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటూ సూచించారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. యాసంగి వడ్ల కొనుగోలు టార్గెట్ 90 లక్షల టన్నులు. రాష్ట్ర వ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. 60 లక్షల టన్నుల దొడ్డు, 30 లక్షల టన్నుల సన్న రకాలు కొనాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రజాప్రభుత్వం. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కార్యాచరణ రెడీ చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో నివసించే పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాలను గుర్తించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దీనికి తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని సూచించారు.